హక్కు కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రారంభించాం. ఈరోజు దోసరి రామనాయుడు వలసలో మరి 10,000 మంది పాస్బుక్లకి 6,000 బుక్లు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ రీసర్వే సంబంధించి కానీ లేకపోతే ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ముందుకు తీసుకువెళ్ళి వారికి పాస్బుక్ ఇష్యూ చేయడం, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ తిరిగి డీసెంట్రలైజ్ చేసి ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి కూడా మరి సమస్యలను పరిష్కరించే విధంగా వారికి అధికారాలు ఇవ్వడం జరిగింది. తద్వారా చాలా వరకు కూడా గ్రామాల్లో ఇంకా భూ సమస్యలు తగ్గుతాయని కూడా మరి అందరం కూడా ఈరోజు మరి సంతోషంగా ఉన్నాం. అలాగే మరి ఈరోజు చూసుకుంటే చాలా తప్పులు ఉన్నాయి. డిజిటలైజేషన్ తప్పులు కానీ, లేకపోతే పేర్లలో నమోదు చేయడం తప్పు కానీ, లేకపోతే ఒకరికి బదులు ఒకరికి నెంబర్లు సర్వే నెంబర్లు పడడం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు సాల్వ్ చేయడం వల్ల కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రతి నెల కూడా 9వ తారీఖు నాడు మరి ఇది ఒక కార్యక్రమంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అందుకోసం కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు జరగడానికి కృషి చేయడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తారు. గత ఎలక్షన్స్లో మరి మేనిఫెస్టోలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల తరఫున ఒక మాట ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏదైతే పవర్కు సంబంధించి మరి రేట్లు పెంచం, సరికదా మరి దాన్ని తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు యూనిట్కి 13 పైసలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఏవైతే 5,000 కోట్ల రూపాయలు రమారమి ఉన్న ప్రూ ఆఫ్ ఛార్జెస్ను కూడా ప్రభుత్వం భరించాలని నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికే మరి ఈ పనులన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకుంటే మనం మరి ఏదైతే ఈ చేపలకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో షింప్కి సంబంధించిన వారందరికి కూడా మరి 3 రూపాయలు ఉన్నదని ₹1.5కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేదలకి మరి ఉచితంగా 200 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి త్వరలో మరి ఈ ఛార్జీలు కూడా తగ్గించాలనే ఒక మంచి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా మనం దగ్గర ఒక మరి 50 పైసలు తక్కువే యూనిట్కి యావరేజ్గా కొనడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి 5 రూపాయలు దగ్గర కొంటే ఈరోజు మనం 4.5 4.50 పైసలు 4.40 పైసలు ఆ దగ్గరలో కొనడం జరుగుతుంది. అన్ని విధాలా దగ్గరగా ప్రజలకి మరి అతి ముఖ్యమైనది గాలి ఏ విధంగా ఉందో ఈరోజు కరెంటు కూడా ఆ విధంగానే అవసరం అవుతున్నాయి. మరి దానికి అనుగుణంగానే ఈరోజు చూసుకుంటే దగ్గర 2 గిగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ను కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి సన్నాహాలు చేసి ప్రారంభించాలని మరి అందులో భాగంగా ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని విధాలా ఈ దేశంలో మరి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి మరి అని ఒక విజయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే మరి మన యువతకు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తేవాలని అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కష్టపడడం జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో మరి మోడీ గారు సహాయ సహకారాలు ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయకరిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళి ప్రజలకి మరి ఎన్నెన్నో మరి పథకాలు ప్రవేశపెట్టడం కాదు, సహాయ సహకారంగా ఉంటూ మరి జీవన పరిస్థితులన్నీ కూడా పెంచడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.